అడ్వకేట్ చంద్రన్న, డిప్యూటీ మేయర్ అడ్వకేట్ చంద్రన్న నాకు ఇష్టం జరిగింది. ప్రతి ఒక్కరూ స్టేజ్ దగ్గర రావాలని మనవి. దయచేసి మీరంతా పెద్ద మనసు చేసి మా బీదోళ్ళకి సహాయం ఇచ్చండి. అందువల్ల వైఎస్ పార్టీ గారు మనకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. మనం ఎవరు మా మాట ఈ పాత బస్తాన్ పోరాటంలో మా పార్టీ తరఫున మా నాయకులు పోతున్నాము. కర్ణాటక అన్నా చాలా అసలు కింద దిగండి అన్న, స్టేజ్ వీక్ గా ఉంది. స్టేజ్ వీక్ గా ఉంది, కొంతమంది దిగండి అన్న. రిజ్వాన్ భాయ్ మాట్లాడాలని కోరుకుంటున్నాం. గౌరవమైన పెద్ద ఊళ్ళకి అన్న విజయానంద చిత్తూరు నడిబొడ్డున ఉండే కాసు బ్రహ్మానందరెడ్డి గారి ఓల్డ్ మున్సిపల్ బస్టాండ్ సమీపంలో చిరు వర్తకులందరూ కూడా ఏకమై వైఎస్ఆర్ పార్టీని సహాయం కోరడంవల్ల వైఎస్ఆర్ పార్టీ మీరు కోరినా కోరకపోయినా చిరు వ్యాపారస్తులకు మేము ఉన్నానని మా యొక్క అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి ఆయన నడిపిస్తున్న మా యొక్క నాయకుడు విజయానంద రెడ్డి గారికి, మరియు ఇక్కడ స్టేజ్ పైన విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ వేదిక ముందుండి ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తులు అందరూ కూడా, యజమానులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు ఇవాళ పాటు పడుతూ ఉన్నారు, బాగానే ఉంది. బస్టాండ్ దగ్గర చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్ని కూడా మీరు కాశీ బ్రహ్మానంద గారు బస్టాండ్ పెట్టిన వెంటనే ప్రతి ఒక్క షాప్ కూడా డబ్బులు ఇచ్చి కొన్నారు. మొత్తం షాప్ ఓనర్స్ 8,60,000 రూపాయలు ఇచ్చి షాప్స్ అన్ని కొనడం జరిగింది. ఇది రెవెన్యూకు సంబంధించింది. బస్టాండ్ కు చుట్టుపక్కల ఉండే అందరూ కూడా అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది. మున్సిపల్ బస్టాండ్ ఈ ఏరియా మాత్రం మున్సిపాలిటీకి సంబంధించింది. నేను ఒకటే చెప్తున్నా, మీ రెవెన్యూ ల్యాండ్ పట్టాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా, కమిషనర్ గారు కూడా మీరు అనుకున్నట్టు మీ షాపుల దగ్గరికి రారు, ఆ షాపులో కొట్టడం జరగదు. మీరు దాని గురించి భయపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే మీరు ఒకసారి రెవెన్యూ దగ్గర డబ్బులు ఇచ్చి కొన్నాక మీరు ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్స్ అయిపోతారు. మీ ప్రాపర్టీ అది, మీ ప్రాపర్టీని అంత సులువుగా కొట్టేదానికి కాదు. ఒకటి చెప్తున్నా, కార్పొరేషన్ యాక్ట్ గానీ, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒక నెల ముందు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎవరు గాని ఈ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీని తాకితే వాళ్ళందరికీ కూడా అమౌంట్ కాంపెన్సేషన్ అమౌంట్ కట్టించే షాప్స్ అన్ని తీసుకోవాలా. అదేవిధంగా రోడ్ వైడనింగ్ కూడా డబ్బులు ఇచ్చి కొట్టమని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది ఏంటంటే, మనకు డబ్బులు ఇచ్చి మీరు కావాలంటే తీసుకోండి అని ప్రజలు కూడా అభివృద్ధికి తోడ్పడతాం. కానీ మీరు దౌర్జన్యం చేస్తూ ఒప్పుకోమని ఇవాళ ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ బస్ స్టాండ్ లో ప్రతి ఒక్కరు చేయడం జరిగింది. దీన్ని నేను సంతోషిస్తున్నా. ఈ రోజు ఇంత దూరం రావడానికి కారణము, నన్ను అడిగితే
ఇక్కడ ఉండే చిరు వర్తకులందరూ కూడా మీలో యూనిటీ లేదు మెయిన్. ఎందుకంటే బస్టాండ్లో పండ్ల వ్యాపారం చేసే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మీరందరూ ఒక యూనిటీగా ఉండేవాళ్ళు. ఇవాళ మీరు చీలి ఇక్కడ మున్సిపల్ బస్టాండ్ లో లేదు, మీరు అంగడి కట్టిస్తూ వస్తామని టీచర్ కాలేజు చిన్నమరెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల పిల్లలు చదువుకునేదానికి ఇచ్చిన జాగాని ఇది వరకే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఒక 10 అడుగులు తీసుకుని వెనక నెట్టడం జరిగింది. ఆ 10 అడుగులు వెనక నెట్టిన జాగాలో ఆటో స్టాండ్ పెట్టుకున్నారు మీరు. సరే, అది ఒక పక్క ఉంది. ఇప్పుడు మీరు పళ్ళ వ్యాపారం చేస్తాం, ఆడికి వెళ్ళిపోతామని మీలో ఒక గ్రూప్ తయారయ్యి మీరు ఆడికి పోతామన్నారు. దానివల్ల ఏమైంది, ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గానీ కమిషనర్ గానీ ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీలో అనవసరంగా 20 లక్షల రూపాయలు పని పెట్టి అంగులు కట్టడం జరిగింది. అంగులు కట్టి అక్కడికి పోతామంటే మీలో మీరు కానీ కరెక్ట్ గా యూనిటీగా ఉండి మేము అక్కడికి పోము, ప్రతి ఒక్కరు ఇక్కడే ఉంటాము అని ఇక్కడ చెప్పినారు. ఒక అతను స్టేజ్ పైన వచ్చి ఆ ప్రాణాలైనా ఇస్తాము, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయమని. అట్లుండే వాళ్ళు మీరు ఓడిగా యూనిటీగా ఉంటే ఎందుకు అంగడి కడతారు, అడుగుకు పోతారు. నేను చెప్పేది ఏంటంటే ఈ చిరు వ్యాపారస్తులందరూ కూడా బస్టాండ్ వాళ్ళు బస్టాండ్ లో ఉండే వాళ్ళందరూ కూడా మీరందరూ ఏకంగా ఇక ఎట్లా మీకు అసోసియేషన్ ఉంది, మీరందరూ యూనిటీగా ఉంటే కదా మేము కూడా మీకు సపోర్ట్ చేసి పోరాడాలంటే కూడా ఏమొస్తే మీ యూనిటీ. ఇదే విధంగా నేను చెప్తున్నా చూడు, మనకు స్వాతంత్రం రాకముందు కూడా ప్రతి ఒక్కరు యూనిటీగా ఉండినే సాధించుకోవడం జరిగింది. అట్లా మనలో చీలికలు వస్తే మనం సాధించలేము. ప్రతి ఒక్క పళ్ళ దుకాణం ఉండే ప్రతి ఒక్క ఓనర్ గాని ఈ సైట్ లో ఉండే అంగుల వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండి లేదు ఈ బస్ స్టాండ్ లోనే మేము వ్యాపారం చేయాలా, మేము ఇన్ని ఏళ్లుగా ఉన్నాము, దయచేసి సహకరించండి అని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కావచ్చు, కమిషనర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరినైనా మీరు అడిగితే వాళ్ళు కూడా దాన్ని సహకరిస్తారు. మీలో చీలికలు నలుగురు ఇట్లా పోదాము, నలుగురు అట్లా పోదామంటే మేము కూడా మీ వెనకాల నుంచి ఎంత చేసినా కూడా దానికి ఫలం ఉండదు. ఈ రోజు నుంచి నేను ఒకటి మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నా, బస్ స్టాండ్ ఓల్డ్ మున్సిపల్ బస్ స్టాండ్ ఉండే ప్రతి ఒక్క చిరు వ్యాపారి కలిసిమెలిసి ఒక్కటిగా ఉండి ఈ స్థలంలో మేము ఉండాలా అన్న ఐడియాతో మీరు అందరూ ఉండండి. మీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. పేదల కడుపు కొట్టి మేమేమి బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు అనే విషయంతోనే ఇది వరకే కూడా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే నేను కూడా డిబేట్ వరకు బస్ స్టాండ్ అంతా రావడం జరిగింది, తిరగడం జరిగింది. అప్పుడు ఇక్కడనే అందరూ కూడా పర్మిట్ చేయడం. ఎందుకంటే చర్చ్ స్ట్రీట్ లో కానీ బజార్ స్ట్రీట్ లో కానీ ఈ పండ్లగూళ్ళు ఈ 108 బండ్లు కానీ అన్నిటికీ అడ్డంగా ఉందని తీసుకొచ్చి బస్ స్టాండ్ లో పెట్టారు. ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి లేపేస్తే మీరు బస్ స్టాండ్ వ్యాపారం చేయకపోతే మీరు ప్రజలు ఉండే చోట మీరు వ్యాపారం చేస్తే 4 రూపాయలు వస్తాయి, మీరు బతుకుతారు. ఊరికి బయట మిమ్మల్ని ఎత్తి బయట వేస్తే వ్యాపారం జరగదు, మీరు బాగుపడేది ఉండదు, పిల్లలు సుఖంగా ఉండేది కాదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఒక పెద్ద పోరాటంతో వచ్చిన నాయకుడు. ఆయన ఎప్పుడు మీకు అండగా ఉంటాడు. ఆయన తరఫున ఆయన వెన్నుండి మేమందరూ కూడా మీ తరఫున ఎప్పుడు పోరాడతాము. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఒక అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లే ఈ వేదిక ఆదరించిన సునీల్ గారికి కూడా వందనాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా షాప్ ఓనర్స్ ఐక్యమత్యంగా ఉండాలని మరీ కోరుకుంటున్నా. ఆసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ బస్ స్టాండ్ ఈ ప్రాంగణం చుట్టూ ఉన్న అంగళ్ళ అసోసియేషన్ వర్కర్స్ అందరికీ సంఘీభావం తెలియజేయడానికి ముఖ్య అతిథిగా మీకు ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి మన గౌరవ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియగానే వచ్చినందుకు, అదేవిధంగా వర్తక వ్యాపార సంఘ అధ్యక్షులకు, నగర డిప్యూటీ మేయర్ కు, ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులకు, పూతలపట్టు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్త సునీల్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వ్యాపారస్తులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలల్లో చిత్తూరులో జరిగినటువంటి అరాచకాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరు చూశారు, ఎలక్షన్ రిజల్ట్స్ వస్తేనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండ్లు కాల్చడం, ఇక్కడే మన ఎదురుగా ఉంటే తిరుమల బేకరీ అవుతుంది, దాన్ని ధ్వంసం చేయడం, ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన ఐటీసీ గోడౌన్ ని కాల్చడం, చివరకు అతను మానసికంగా కుంగిపోయి అతను కూడా కాల్చి చంపుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆ చివర
ఇటుపక్కేమో షికార్లు, అటుపక్కేమో అంగళ్ళోళ్ళు, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిబొడ్డులో సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా 33 సంవత్సరాలు మీ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు. కానీ పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతోనే పుట్టిన పార్టీ కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మనం ఈరోజు వస్తున్నాం ఇక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు. ఆ డిజిటల్ బోర్డులో ఏం రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డా అని. అయ్యా, చిత్తూరు అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అభివృద్ధికి అడ్డు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీది కాదు. కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి, కానీ దౌర్జన్యాలు ఉండకూడదనే దానికే మేము అడ్డు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే 6 మాసాల మార్కెట్ డబ్బులు మీరు కట్టలేదు అని చెప్పారు, రాశారు. ఎస్, ఎలక్షన్స్ అయిన తర్వాత కట్టలేదు, నేనే ఒప్పుకున్నా. ఎందుకు కట్టలేదంటే మేము కూడా ఆర్థికంగా చితికిపోయాం కాబట్టి 4 సంవత్సరాలు పూర్తిగా ఏ వ్యాపారస్తుల దగ్గర కూడా ₹1 వసూలు చేయకుండా ఫ్రీగా సంవత్సరానికి 85 లక్షల రూపాయలు కట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తాం. కానీ ఈ రోజు మేము ఆపితే ఈ 3 మాసాలకు టెండర్లు వదిలి రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తూ ఉండేది మీరు కాదా అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉంటా. ప్రతిరోజు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు, గంపకు 100, తోపుడు బండికి 200, ఆటో వస్తే 300, లారీ వస్తే 1700, బైపాస్ రోడ్ లో లారీ పోతే 2000, రోజుకు 3 లక్షలు చొప్పున నెలకు 90 లక్షల రూపాయలు ఈ రోజు దోచుకుంటా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా? మీ అందరికీ తెలియదా అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడే పార్టీ. సంక్షేమానికి అడ్డం మీరు అందరూ అని అన్నారు. అసలు సంక్షేమం అంటేనే కూటమి పార్టీకి తెలుసా? హామీలు ఇచ్చినారు, ఏం సంక్షేమం నెరవేర్చారు? సంక్షేమానికి పేటెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తెలియజేస్తున్నాను. సంక్షేమం అంటే ఈ దేశంలోనే ఫస్ట్ మొదటి పేరు వచ్చేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అని కూడా నేను తెలియజేస్తున్నా. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలమ్మ వరకు, ప్రతి పిల్లవాడి చదువు దగ్గర నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర వరకు, ఆసుపత్రుల్లో రోగులైతే, పేషెంట్లయితే వాళ్ళకి ఏం చేయాలని ప్రతి ఒక్కరి కష్టాలు గుర్తించిన వ్యక్తి, సంక్షేమానికి పెద్దపీట వేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సంక్షేమానికి మీరు అడ్డుపడుతున్నారని కూడా ఇక్కడ డిజిటల్ బోర్డులో తెలిసింది పెద్దదిగా. కాబట్టి సంక్షేమం అంటే తెలియని వ్యక్తులు ఈ డిజిటల్ బోర్డు పెట్టారని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు రోడ్డు మీద అమ్ముకుంటున్నారు. చార్టెడ్ ఫ్లైట్ లో తిరిగే వాళ్ళకి మీ కష్టం ఏం తెలుస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. రోజు కష్టపడితే మీకు 500 నుంచి 800 రూపాయలు మిగులుతుంది. దాంట్లో 200 రూపాయలు మున్సిపాలిటీ బిల్లులు వసూలు చేస్తా ఉంటారు. మొత్తం చిత్తూరు పట్టణం మొత్తం మీకు మిగిలేదు 500, 600. అదేవిధంగా దాంట్లో పిల్లలకు ఫీజులు కట్టాలి. ఎలక్షన్స్ ముందు మీకు చెప్పారు, నీకు 15, నీకు 15, నీకు 15. ఈ రోజు అందరికి 15, 15, 18 మొత్తం గుడ్డు కొట్టి మీ కష్టాల్లోనే మీరు ఫీజులు కట్టుకోవాలి. సాధనానికి ఇలాంటి కబ్జాలు ఒక పక్క. కాబట్టి మీరు కష్టం తెలిసిన వ్యక్తిని ఎంచుకోమంటే మీకు ఈ రోజు ఈ కష్టాలు వచ్చేది కాదు. కానీ జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా మీ కష్టాన్ని గుర్తించిన నాయకుడిని ఎన్నుకొని ఎప్పుడు కూడా మీ వెంట ఎవరుంటారు, మీ కష్టం ఎవరికి తెలుసు అనేది మీరు గ్రహించవలసిందిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అధికారులు చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకో వాళ్ళకంత అత్యుత్సాహం అర్థం కావడం లేదు. ఆ అధికారులు ఎక్కడున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది. ఏ ప్రభుత్వంలో అయినా వాళ్ళు ఉద్యోగస్తులే.
రాజకీయ నాయకుల కంటే 5 సంవత్సరాలే ఉద్యోగం, దాని తర్వాత గెలిస్తేనే మళ్ళీ. కానీ మీకు 62 సంవత్సరాల వరకు ఉద్యోగం ఉంటుంది కాబట్టి అన్ని ప్రభుత్వాలు సమానంగా చూడాలి అని ప్రతి అధికారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒంటెక్కి పోగడతో పోవడం మంచి సిద్ధాంతం కాదు. అటువంటి పోయే విధానంలో ఉన్న అధికారులందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అటువంటి వాళ్ళని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళకు ఖచ్చితంగా దానికి కఠినంగా శిక్షలు ఉంటాయని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మీరు చూశారు ఈ మధ్య కాలంలో చిత్తూరు అభివృద్ధికి ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ ఓనర్తో మాట్లాడేశాను. మొత్తం బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వచ్చేస్తా ఉంది, గార్మెంట్స్ కంపెనీలు వచ్చేస్తా ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తా ఉందని ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారో మీరందరూ కూడా చూశారు. ఎలాన్ మస్క్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వరు. దేశ ప్రధానులు ఆయన్ని కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా, అంతటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తితో నేను మాట్లాడి చిత్తూరుకి పెట్టుబడులు తెచ్చేశానని చెప్పి ప్రగల్భాలు పలికి ప్రత్యేక విమానాల్లో తిరిగితే పెట్టుబడులు రావు. ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏం అవసరం ఉంది ఇక్కడ వాళ్ళకు అది తెలుసు కల్పించి తరువాత మా ఊర్లో ఈ సోర్సెస్ ఉంది, ఈ రోడ్ సోర్సెస్ ఉంది, పోర్టుల దగ్గర ఉంది, ఇవన్నీ చెప్తే బైపాస్ రోడ్ లో హైవేలో ఇండస్ట్రీలు పెడితే ఇక్కడ కూలీలు వలస బెంగళూరు చెన్నై పోయేది తగ్గి ఇక్కడే ఉపాధి దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారని కూడా స్థానిక ఎమ్మెల్యేకి నేను గట్టిగా చెబుతున్నా. మీకు తెలియకపోతే మీకు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, దొరబాబు గారు ఉన్నారు, చంద్రప్రకాష్ అన్న ఉన్నారు, వాళ్ళందరి సలహాలు తీసుకోండి మీరు. అంతేగాని మీరు ఒంటెత్తు పొగడుతో పోయి పేదల కడుపు కొట్టద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ పోరాటం మొత్తం అందరూ ఐక్యంగా ఉంటేనే మనం విజయం సాధించడానికి కుదురుతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన నాయకుడు మన కరుణాకర్ రెడ్డి అన్న కాబట్టి ఉద్యమంలో పోరాటం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మీకు ఆయన క్లుప్తంగా వివరిస్తారు కాబట్టి మీరు ఆయన మాటలు విని ఆ స్ఫూర్తితో మనం అందరం నడుపుతామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎండను సైతం లెక్క చేయకుండా అందరూ ఇంతసేపు వేచి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు మొట్టమొదట నా తమ్ముడు విజయానంద రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ గారు, మీ డిప్యూటీ మేయర్ చంద్ర గారు, ఇతర నాయకులు, మీకందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల కోసమనే, పేదల ప్రయోజనాల కోసమనే పుట్టినటువంటి పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా నేను పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపాలనే రాజకీయాల్లోకి వచ్చానని 3,28,000 కోట్ల రూపాయలు ఇలాంటి చిరు వ్యాపారస్తులైనటువంటి పేదవాళ్లకు నేరుగా డీబీటీ ద్వారా ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా పంచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే పేదవాళ్లకు తప్ప ధనికులకు కాదు. అందుకే ధనికులంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల పక్కన చేరి మీ మీద పగబట్టి మీ జీవితాలను కూలదొయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి పక్కకు మళ్లించే కార్యక్రమం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉంటే ఈ రోజున మా కడుపులు కొట్టద్దు అని అడిగేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. మీకోసమని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేవారు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నా మేము పేదోళ్ల పక్షానే ఉంటాం. మీకోసమని
ఎంతకైనా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామోనని చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. మీకు ఒక మంచి నాయకుడు దొరికినాడు, విజయానంద రెడ్డి గారు. అలా ఈ రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మనం ఆందోళన చేయాలా అంటే తప్పకుండా విజయ్ చెయ్యి, నేను కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పా. నేను పోతున్నానని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకువెళ్తే ఇలాంటి వాటిలకే నువ్వు వెళ్ళవలసినది, ఇలాంటి మనం మద్దతివ్వాల్సింది. పరిస్థితి తీవ్రతరమైతే అవసరమైతే నేను కూడా చిత్తూరుకు వస్తాను. మీకందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. పేదోళ్ల కడుపు కొట్టేటువంటి ప్రభుత్వం. ఇప్పుడే చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగేటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటారు. నేల మీద ఉన్నటువంటి పేదోళ్ల కోసం అని పోరాడేటువంటి వాళ్ళు మీకోసమని ఈరోజు ఒక చిన్న ధర్నా లాంటిది చేశాం. వాళ్ళు వినకపోతే రేపు మరింత ఉద్యమం చేస్తాం. డిప్యూటీ మేయర్ చంద్ర గారు అన్నట్టుగా మీరు మొదట ఐక్యంగా ఉంటే మీకు చేదోడుగా ఉండటానికి మేము మరింతగా ముందుకొస్తాము. రేపు మళ్ళీ అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నామని విజయానంద్ గారు చెప్తున్నారు. మొత్తం ఊర్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, పేదల పక్షపాతుల్ని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఉద్యమం చేద్దాం. ఆ ఉద్యమంలో అగ్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అవసరమైతే అందరం కూడా తరలి వచ్చి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడతాం. ఎప్పుడో 71వ సంవత్సరంలో 48వ సంవత్సరంలోనే కొన్నటువంటి స్థలాల్ని, పూర్తిగా మీకు హక్కులున్నటువంటి స్థలాన్ని పెరిగివేసి ఇక్కడేదో మల్టీ కాంప్లెక్స్లు కట్టాలంటే దాన్ని చూస్తూ సహించే వాళ్ళు ఎవరు లేరు. మీరు తెలుగుదేశం పార్టీన అభివృద్ధికి కారణమట, అభివృద్ధిని అడ్డుకోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. అభివృద్ధి నిరోధకులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు గారి పార్టీ తప్ప మరొకటి కాదు. పచ్చి అభివృద్ధి నిరోధక పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు. ఈ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలేంటి? ఈ రోజున ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి వాగ్దానాల కంటే, చేస్తున్న సహాయం కంటే నేను మరింత 2.5 లక్షల కోట్లు ఎక్కువ ఇస్తాను అని మోసపు హామీలు ఇచ్చి ఈ రోజున డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం. సంపద సృష్టించినాక పేదోళ్లకు మేలు చేస్తానని అంటే సంపద సృష్టించడం అంటే చిత్తూరు బస్టాండ్ లో ఉన్నటువంటి పేదోళ్లందరినీ పీకి పారేసి వాళ్ళ జీవితాలని ధ్వంసం చేసి ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి దాని బాడుగలతో సంపద సృష్టించి పేదోళ్లను సర్వనాశనం చేయడమే సంపద అనుకుంటే దానికి మేము వ్యతిరేకం. పేదోళ్లకు అన్యాయం చేస్తే సహించం, ఎంతకైనా తెగించి పోరాడతామని చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇంత మంచి పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రజలకు మరింత పెద్దది చేద్దాం, ఎంతకైనా ముందుకు వెళ్దాం. వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పొట్టలు కొట్టేటువంటి ఓ ప్రభుత్వాల భరతం పట్టడానికి జగనన్న ఎల్లవేళలా మీకు తోడుగా, నీడగా, అండగా ఉంటారని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామిని చేసినందుకు మరొక మారు విజయానంద రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏ రోజు కూడా ప్రభుత్వ భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటు భూమిని కూడా దేనికి వాడుకునింది లేదు. అదే ఇప్పుడు మీరు చూస్తే కొత్త బస్టాండ్ పక్కన ఫిషరీస్ ల్యాండ్ ఉండింది. ఆ ల్యాండ్ ను కూడా మొత్తం క్లీన్ చేసి 33 సంవత్సరాలకు లీజుకేసి దానికి కూడా రేకులు కట్టేసినారు. మొత్తం రేకులు కట్టేసి దానికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టడానికి కూడా
ప్రణాళికలు తీసుకున్నారు. ఇదే విధంగా ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్యుపై చేసుకుంటే రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా మనం ఏదన్నా గవర్నమెంట్ సంబంధించి రావాలా, కన్స్ట్రక్షన్ జరగాలంటే స్థలాలు ఎక్కడుంటాయో ఒకసారి ఆలోచించాలా. అదే విధంగా చిత్తూరు ఉపాధి కల్పించే అవకాశాలు ఏదైనా వచ్చాయంటే గత 5 సంవత్సరాల్లోనే వచ్చాయి. విజయ డైరీ ఏదో ఏకాలంలోనే మూతపడిపోతే మన నాయకుడు దేశంలోనే పేరుగాంచిన అమూల్ డైరీని తీసుకొని వచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా దేశంలోనే 7వ స్థానంలో ఉన్నటువంటి సిఎంసి మెడికల్ కాలేజీని కూడా చిత్తూరుకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాన్ని అభివృద్ధి అంటారు కానీ ఇలా పేదల కడుపు కొట్టేదాన్ని అభివృద్ధి అనరు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మనం ఇంతకంటే గొప్పగా ఐకమత్యంగా ఈ పోరాటాన్ని కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ముందుకు తీసుకుపోదామని కూడా మీరందరూ దానికి సిద్ధంగా ఉండాలని కూడా కోరుకుంటాను. పోసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తుల కడుపులు కొడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ను కట్టాలా అన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ పేద ప్రజల పక్షాన నిలబడటమే నిజమైనటువంటి పార్టీ లక్ష్యమని నిర్ణయించుకొని ఈ చిరు వ్యాపారస్తులకు అండగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానందరెడ్డి గారి నేతృత్వంలో ఆందోళనలకు సిద్ధపడ్డాం. ఎంతకైనా కూడా తెగించి పోరాడి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడాలని నిశ్చయించినాం. వీళ్ళ ఏదైతే వాళ్ళ న్యాయమైన కోరిక ఉందో ఇక్కడి నుంచి మా జీవితాలను కూలగొట్టకండి, మా జీవితాలను ధ్వంసం చేయకండి అని వాళ్ళు ఏదైతే నినదించి ఇక్కడి నుంచి కదలమని వాళ్ళు పోరాటం చేయాలని నిశ్చయించుకున్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. భవిష్యత్తులో వీళ్ళు చేసేటువంటి పోరాటానికి మొత్తం జిల్లా నాయకత్వం యావత్తు కూడా చిత్తూరుకు తరలి వచ్చి మరింత పెద్ద ఎత్తున ఉద్యమ బాటలో శ్రీకారం చుట్టి పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. తప్పుడు కేసులు బనాయించటం చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. చంద్రబాబు గారి పాలన మీద చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం మీద విమర్శించేటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా జైళ్లలోకి పంపి బెదిరించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని నిశ్చయించి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారుల యొక్క ఈ రకమైనటువంటి దాడులను, జైళ్లకు పంపించేటువంటి కార్యక్రమాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ కూడా భయపడరు. మేము ఎంతమందిని మమ్మల్ని జైళ్ళలోకి పంపాలని పంపించినా కూడా పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేయటం ఆపము. మేము జగనన్న శిష్యులం, జగనన్న సైనికులం. ఆయన బాటలో ఎంతకైనా కూడా పేద ప్రజల పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాం.